హాయ్ హలో అందరికి నమస్తే. తిరుమల కొండపైన ఏం జరుగుతుందో ఏంటో అనేటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఉన్నారు. సామాన్య ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరుసగా అపశృతులు తిరుమల కొండపైన పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఎందుకు ఇలా జరుగుతుంది, గోవిందా ఏందయ్యా స్వామి ఎవరిపైన నీ కోపం అని చెప్పి కూడా భక్తులు మరి ఆ భగవంతుడినే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా సరే కారణాలు ఏమైనా కావచ్చు, ఈ పాలకుల నిర్లక్ష్యం అనుకోండి, టీటీడీ బోర్డు నిర్లక్ష్యం అనుకోండి, రకరకాల కారణాల వల్ల ఆరుగురు భక్తులు మరణించడం మనం చూసాం, అనేక మంది గాయాలు కావడం మనం చూసాం. సో వాటికి సంబంధించి తప్పు నాది కాదని చెప్పి ఒకరి మీద ఒకరు తప్పులు నెట్టేసుకుంటున్నటువంటి పరిస్థితి. సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి చోట కూడా వీళ్ళు ఏదో తూతూ మంత్రంగా ఏదో ఇద్దరు ముగ్గురు అధికారుల మీద యాక్షన్ తీసుకొని పక్క పెట్టేశారు. అసలు ఆ మొత్తం పాలక మండలిని, చైర్మన్ని, ఈఓని మొత్తాన్ని కూడా తీసేసి ఒక ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యతతో భక్తితో పనిచేసేటువంటి వాళ్ళని అక్కడ పాలక మండలిలో పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి ఆ దిశగా కూటమి సర్కార్ అంత సీరియస్గా ఫోకస్ పెట్టినట్లయితే మనకు కనిపించడం లేదు. అదేవిధంగా పరకామణిలో కూడా వరుసగా దొంగతనాలు, మన బంగారు బిస్కెట్ తీసుకువెళ్తుంటే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అంతకుముందు కూడా దొంగతనం జరుగుతున్నటువంటి పరిస్థితి, కొండపైన అనేక అక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి, కోట్లలో దందాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు తాజాగా మరొక ప్రమాదం చోటు చేసుకుంది తిరుపతిలో. ఏదైతే లడ్డు కౌంటర్ మొత్తం 70 దాకా లడ్డు కౌంటర్లు ఉంటాయి. మరి భక్తులు శ్రీవారిని దర్శించుకొని ఆ పవిత్రమైనటువంటి ఆ ప్రసాదాన్ని తీసుకోవాలని చెప్పి అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు ఆ 70 కౌంటర్లు ఉంటాయి. ఆ కౌంటర్ల దగ్గర లడ్డూలు తీసుకుంటారు. అనేక మంది భక్తులు ఉంటారు. అక్కడైతే 47 కౌంటర్లో షార్ట్ సర్క్యూట్, ఇది యూపీఎస్ ఉంటుంది, కంప్యూటర్కి కనెక్ట్ చేసే యూపీఎస్ ఉంటుంది కదా, ఆ యూపీఎస్లో మంటలు రావడంతో భారీ ఎత్తున ఆ పొగంతా కూడా వ్యాపించి మిగతా లడ్డు కౌంటర్లో కూడా పొగ వ్యాప్తి చెందడంతో అక్కడ భయాందోళనకు గురై మొత్తం పరుగులు పెట్టారంట భక్తులు. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే గమనించి ఆ అగ్నిపాపక సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు వచ్చి దాన్ని ఆర్పివేయడంతో అప్పటికి ఆర్పేసిన క్రమంలో కూడా భారీగా పొగలు కమ్ముకోవడం, కొంత భయాందోళన అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏం జరుగుతుందనే భయాందోళన అయితే ఉంటుంది కదా, పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఉంటారు అక్కడికి. సో ఏం జరగలేదు, అదృష్టం, భగవంతుడి దయ వల్ల ఆ అదృష్టం అనుకోవాలి మనం. అందుకే దేవుడితో ఆటలాడకూడదని ఇది. వీళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి పాలకులు శ్రీవారి లడ్డూలు కల్తీ జరిగిందని చెప్పి అపవిత్రం చేశారు. పవిత్రమైనటువంటి ఆ లడ్డును కోట్లాది మంది ప్రజలు పొద్దున్నే లేచి ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని బయటికి పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. తిరుపతి దర్శనం ప్రతి నెల తిరుపతి దర్శనం చేసుకొని ప్రతి నెల వెళ్ళే భక్తులు కూడా ఉన్నారు. నెలలో 5-6 సార్లు వెళ్ళేటువంటి భక్తులు ఉన్నారు. ఆ భక్తులు అక్కడ వెళ్ళినప్పుడు ఆ లడ్డుని తీసుకొచ్చుకొని వాళ్ళ ఇంట్లో భద్రపరుచుకొని వాళ్ళ దేవుడి గుళ్ళో పెట్టుకొని ఇంట్లో ఆ లడ్డుని కళ్ళకు అద్దుకొని తిని బయట పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళంతా ఎంత బాధపడి ఉంటారు. మేము కల్తీ లడ్డు తిన్నామా అనేటువంటి ఒక అభిప్రాయంతో వాళ్ళు కలిగి ఉంటుంది కదా. దానికి కారకులు ఎవరు? ఈ పాలకులే కదా. జరిగిందో జరగలేదో తెలుసుకోకుండా ఏ రకంగా అట్లా అపవిత్రం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అబాస్పాలు చేశారు, అపవిత్రం చేశారు వీళ్ళు. ఇప్పుడు దాని ఎఫెక్ట్ అయినటువంటి అభిప్రాయాలు ఇప్పుడు భక్తుల నుంచి వస్తున్నాయి. భగవంతుడితో ఆటలాడుతూ ఉన్నారు వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ రాజకీయం కోసం. కాబట్టి ఈ రకమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పి. సో ఏదేమైనా కూడా పవిత్రమైనటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో ఈ రకమైనటువంటి ఘటనలు వరుసగా జరగడం నిజంగా దురదృష్టకరమని చెప్పాలి. సో ఈ ఘటనకు సంబంధించి ఏదైతే 47 కౌంటర్ దగ్గర మరి భారీ పొగలు కమ్ముకోవడం, షార్ట్ సర్క్యూట్ జరగడం, భారీ మంటలు చెలరేగడం, దీనికి సంబంధించినటువంటి వివరాలు చెప్పేటువంటి క్రమంలో కొన్ని ఛానల్స్లో మొన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి వీడియోస్ పెడతా ఉన్నారు. దయచేసి అట్లాంటి వీడియోలు పెట్టకండి. ఆ వీడియోలు పెట్టడం వల్ల అందులో ఎందుకంటే కొంతమంది కింద పడ్డ వాళ్ళు ఉన్నారు, పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. ఆ వీడియోలు చూసి ఇప్పుడు జరిగింది అనుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అదంతా ఫేకు, పాత వీడియోలే. కాకపోతే ఇప్పుడు మంటలు చెలరేగినాయన్న మాట మాత్రం వాస్తవం. అక్కడ ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు ఆ భగవంతుడి దయ వల్ల. కాబట్టి ఫేక్ వీడియోలు నమ్మకండి. అదేవిధంగా ఈ మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా దానికి సంబంధించిన ఘటనకు సంబంధించి వివరాలు చెప్పండి, కానీ ఆ వీడియోలు పెట్టడం వల్ల కొంతమంది నిజంగా మళ్ళీ అలాంటి ఘటన జరిగిందేమో అనుకునేటువంటి భయాందోళనకు గురవుతూ ఉన్నారు. కాబట్టి వాటిని నమ్మకండి. సో ఇక మీదటనైనా ఈ పాలకులు కానీ, ఈ పాలక మండలి కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించి ఎలాంటి అపశృతులు కానీ, అపవిత్రం కానీ జరగకుండా చూసుకుంటారని ఆశిద్దాం.